కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. ఏంట్రా నా కూతురు వైపు చూస్తున్నావు? అబే అదేం లేదు సార్. నోర్మయ్, ఎదురుగా స్క్రీన్ ఉంటే అక్కడ చూడకుండా పక్కనున్న నా కూతుర్ని చూస్తున్నావు. క్యాజువల్ గా చూశాను సార్. అంటే నీ చూపులతో కూర్చుని నా కూతుర్ని చంపేయాలని నీ ప్లాను? ఆడపిల్లని పెంచడం అంటే ఆషామాషా కాదో, ఇలాంటి వాళ్ళని జైలు లేపించాలరా. సార్ సార్ సినిమా ఎలా ఉంది చెప్పండి సార్. బాగుంది. మీరు చెప్పండి మేడం. బాగుందండి. స్టోరీ ఎలా ఉంది మేడం? బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి మేడం? బాగున్నాయి. డైరెక్షన్ బాగుందా? ఆపరా. ఏంటి నన్ను ఒక్క క్వశ్చన్ అడిగి నా కూతుర్ని అన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు? అలానే కదా సార్, అమ్మాయి రివ్యూ ఇస్తే రీచ్ బాగొస్తుంది సార్. అంటే మీ రివ్యూలో నా కూతుర్ని హైలైట్ చేసి పెద్ద సెలబ్రిటీ చేసి సొసైటీలో బ్యాడ్ నేమ్ తెప్పిద్దామని చూస్తున్నారా? అయినా నువ్వేంటి ఆ చేతిలో ఫోన్ ఏంటి? నా కూతుర్ని ఫొటోస్ వీడియోస్ తీస్తున్నావు అంటే నా కూతురు ఫేస్ మార్ఫింగ్ చేసేసి ఏవేవో వీడియోలు అతికిచ్చేసి వెబ్సైట్లో అమ్మేద్దామని నీ ప్లాన్? అలా మేము ఎందుకు చేస్తాం సార్? ఇలా కాదురా, మిమ్మల్ని జైలు వేయించాలి. ఒరి బాబు నీకు దండం రా బాబు, నీలాంటి ఒక బాబు ఉంటే చాలరా. అబ్బాయిలందరూ జైల్లో ఉంటారు. ఆడపిల్లని పెంచడం అంటే ఆషామాషా కాదో.